హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములండి. అందరూ బాగున్నారు కదా? టెలియోస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ తరపున మరి మీరు అడిగేటువంటి ప్రశ్నలకు నా సమాధానములు, మరి ప్రభు కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి మీకు ఈ సమాధానాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలకించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం. ముఖ్యంగా మరొకరు అడిగినటువంటి ప్రశ్నకు మీకు సమాధానం ఏమిటయ్యా ప్రశ్న అంటే, అన్నయ్య ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమంది మరి ఉద్రేకంతో వెనక్కి పడిపోతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. మరి దీనికి గల కారణం నిజంగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అలా జరుగుతుందా, లేదా వారు కావాలని అలా చేస్తున్నారా? ఈ విధమైనటువంటి ప్రశ్నకు మనం సమాధానం కనుక్కుందాం. బైబిల్ గ్రంథంలోంచి ఏది మాట్లాడినా మనం బైబిల్ గ్రంథంలోంచి మనం మాట్లాడుకోవాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, తరువాత నేను సర్వజనుల మీదను నా ఆత్మను కృమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కృమ్మరింతును అని యోవేలు గ్రంథంలో దేవాతి దేవుడు మరి యోవేలు ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు యోవేలు ద్వారా మనకి తెలియపరచడం మనం చూస్తాం. కాబట్టి అంత్యకాల దినముల్లో పరిశుద్ధాత్మ కృమ్మరింపు జరుగుతుందని మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. అట్టి రీతిగానే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత ఆరోహణమయ్యి మరి వెళుతున్నటువంటి సందర్భంలో, మరి అంతకుముందు ఆయన బ్రతుకున్నటువంటి దినముల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను వెళ్ళగానే మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని మరి సర్వసత్యములో నడిపిస్తాడు మరి అని యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడడం జరుగుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. కాబట్టి ఆయన ఒక ఆదరణకర్త. ఆయన నా వాటిలోంచి తీసుకుని మీకు బోధిస్తాడని యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మరణించడానికి ముందుగా తన శిష్యులకు తెలియపరిచారు. అలాగే పెంతెకోస్తు దినాన ఆయన ఆరోహణం వెళ్ళిన తర్వాత మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మరి వాయు రూపంలోను అగ్ని రూపంలోను మరి ఉన్నట్లుగా వచ్చినట్లుగా కనబరిచినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా యోహాను శుభవార్త మరి 18వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన కిద్రోను వాగు దగ్గర ఉన్నటువంటి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు రోమియులు మరి యూదుల్లో కొంతమంది సహస్రాధిపతులు బంటులు ఆయన బంధించడానికి వచ్చినప్పుడు మీరు ఎవరిని గూర్చి వెతుకుతున్నారు అని అన్నప్పుడు మరి ఆయన మేము నజరేయుడైనటువంటి యేసును గూర్చి వెతుకుతున్నాము అని తెలియపరుచున్నప్పుడు మరి ఆయన నేనే అనేటువంటి శబ్దం పలికినప్పుడు అక్కడ ఉన్నటువంటి బంట్రోతులు మరి రక్షక భటులు మరి రాణువారు సైనికులు మరి వెనక్కి తగ్గి నేల మీద పడడం మనం చూస్తాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 6వ వచనం. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. కాబట్టి దేవుని యొక్క ప్రభావం బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి కొంత వెనకకు తగ్గడం మరి వెనకకు పడడం కూడా మరి బైబిల్లో జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా మరి పేతురు చేపలు తన తోటి ఉన్నటువంటి వారందరూ కూడా చేపలు పట్టుకోవడానికి మరి యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ధోనులు ఎక్కి చేపలు పడుతున్నప్పుడు మరి వారు రాత్రంతా చేపలు పట్టడం జరుగుతుంది. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో నీ ధోనిని ఇంకా కొంచెం లోపలికి నడిపించు, ఈసారి నా మాట చొప్పున వలవేయి అని తెలియపరిచినప్పుడు, నాయన తండ్రి రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదంటే నా మాట చొప్పున మీరు వేయండి అని తెలియపరిచినప్పుడు వల వేసినప్పుడు దగ్గర వల పిగిలిపోయేంత చేపలు మరి వారికి దొరకడం మనం చూస్తాం. ఆ విధమైనటువంటి వల పిగిలిపోయేంత చేపలు వచ్చినప్పుడు మరి పేతురుగాడు అక్కడ ఒక క్రియని జరిగిస్తారు. ఆయన మరి షర్టు విప్పేసి ఈయన నజరేయుడైనటువంటి యేసు అని తెలిసి వెంటనే సముద్రంలో దూకడం తెలుస్తుంది, మనం చూస్తాం. సముద్రం ఎందుకు దూకాడు? పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడని బైబిల్ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనలో ఎంతో కొంత పాశ్చాత్తాపం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మారు మనసు కూడా కలుగుతుంది. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముని యొక్క రాక ఏ విధంగా ఉన్నదంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి
ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడతారు. వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ధారాళంగా మాట్లాడతారు. ఆ మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వింటున్నటువంటి వారిలో మరి పశ్చాత్తాపము, ప్రేరణ, పరిశుద్ధాత్మ కార్యము జరిగి వారు మారు మనసు పొందుకోవడం, ప్రార్థన చేయడం, మరి వారి బాప్తిస్మంలోనికి రావడం కూడా మనం చూస్తాం. మరి ఆ కాలమునే ఇంచుమించు మరి 2వ అధ్యాయం 41వ వచనంలో 37 నుంచి 41వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయంలోనే మరి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడారు. 3,000 మంది చేర్చబడడానికి గల కారణం పరిశుద్ధాత్మ శక్తిని, ప్రభావమును పేతురు గారు పొందుకుని మరి అక్కడ ఆయన ప్రకటించినప్పుడు 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అనేటువంటి మాట లేఖనాలు మనం చూసుకున్నట్లయితే ప్రియులరా, కాబట్టి వెనక్కి పడిపోకపోవడము అనేది పక్కన పెడితే పరిశుద్ధాత్ముడు పాపముల గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మారు మనసును గురించి మరి తెలియపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు మన జీవితంలో జరిగితే, మనం పరిశుద్ధాత్ముడికి చోటు ఇవ్వగలిగితే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అయితే ఒక్కొక్కసారి మరి ఆరాధనలు జరుగుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఎందుకు పడతారయ్యా అంటే కొన్ని భ్రమపరిచేటువంటి ఆత్మలు ఉంటాయి. అంత మాత్రమే కాకుండా బలహీనమైనటువంటి వారుగా ఉంటారు. చూడండి, కరెంటు షాక్ కొట్టింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ షాక్ ఒకరు కొడితే ఒకరు వెళ్ళి ఆమంత దూరంలో పడతారు, కొంతమంది వెంటనే కింద పడతారు, కొంతమంది తక్కువ దూరంలో పడతారు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోనే వెంటనే చేయిస్తారు, ఏమి అవ్వదు, జాగ్రత్తగా ఉంటారు. అంటే దాని యొక్క ప్రభావమును వారు స్వీకరించడంలో ఉంటుందన్నమాట. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడు మరి వాయు రూపంలోను, అగ్ని రూపంలోను మరి మనకి ప్రత్యక్షమయ్యాడు ఆయన. కాబట్టి మనం గమనించాలి. అనగా వాయువు వచ్చినప్పుడు చూడండి, ఒక తుఫాను వచ్చిందనుకోండి, ఆ గాలి యొక్క ప్రభావం మనుషుల మీద ఎంతో కొంత ఉంటుంది. చూడండి, తుఫాను వచ్చినప్పుడు చెట్లు మరి ఏ విధంగా ఉంటే, ఒక తుఫానికి ఒక చెట్టు మరి బలమైనటువంటి చెట్టు అంటే కొద్దుగా కదులుతుంది. మరి బలహీనమైనటువంటి చెట్టు అయితే ఊరికనే అది వేళ్లతో సహా పెళ్ళగింపబడి వెంటనే పడిపోతుంది. కాబట్టి దాని ప్రభావం యొక్క ఆ పరిస్థితులను బట్టి మనం బేరేజ్ వేసుకోవాలి. అనగా కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఆయా పరిస్థితులను బట్టి మనుషులందరికీ కరెంట్ షాక్ కొట్టిన ఒక్కొక్కరు ఒక్కో రీతిగా దానికి ప్రతిస్పందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ కార్యములు కూడా కొంతమంది దాన్ని మరి పరిశుద్ధాత్మకు చోటిచ్చి దాన్ని స్వీకరించిన వారు ఉద్రేకపూరితులే అవుతారు. అది నిజంగా పరిశుద్ధాత్ముడు వారిలోనికి వెళుతుందా, వారిలోనికి వెళ్ళదా అంటే దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకనంటే మనిషిలోని విషయాలు మనిషి ఆత్మకే తెలుస్తాయి. 1 కొరింథీ పత్రిక మరి 2వ అధ్యాయం 11 నుంచి మనం చూసుకున్నట్లయితే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనిషిలో మరి ఎవ్వనికిని తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు. అతను ఉద్రేకపడి మరి చప్పట్లు కొట్టి వెనకకు పడుతున్నాడంటే అది అతని ఆత్మకే తెలుస్తుంది. అది మరి యాక్టింగ్ అవ్వచ్చు, నిజము కూడా కావచ్చు. దాన్ని మనం ఎలా గుర్తుపడతాం? మనకు కావాల్సింది ఆ వెనక్కి పడిపోవడం, మరి గంతులు వేయడం, చప్పట్లు కొట్టడం కాదు, కానీ క్రియలు కావాలి. ఆత్మఫలము, ప్రేమ, సంతోషము, గలతీలకు రాసిన పత్రిక 5:22 వచనంలో ఉంటున్నటువంటి మాటలు అవి కావాలి, ఆత్మఫలము. కాబట్టి ఈ విధంగా పడిపోతున్నటువంటి వారిని చూసి నీవు పడిపోవాలని లేదు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటే, ఆ బలహీనమైనటువంటి ఆత్మ నీలో ఉంటే కనుక నువ్వు పడతావు. పడిపోయినా అది దాన్ని మనం కార్యంగా తీసుకోకూడదు, దాన్ని సూచనగా లేదా దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. మెయిన్ మనం ఆ పడిపోయినటువంటి వారు బలహీనపరచబడేటువంటి ఆత్మలేమో, కొంత బలహీన పరిస్థితుల్లో ఉన్నారేమో. కాబట్టి మనం వారిని ప్రమాణకంగా మనం తీసుకోకూడదు. వారు చప్పట్లు కొట్టి ఎగిరినంత మాత్రం పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు కాదు. అలాగే వారు చప్పట్లు కొట్టి ఎగిరి గంతులు వేసినంత మాత్రం పరిశుద్ధాత్ముడు లేడు అని కూడా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మానవుని యొక్క ఆలోచనలు మానవాత్మకే తెలుస్తాయి, దేవుని యొక్క ఆలోచనలు దేవుని ఆత్మకే తెలుస్తాయి. నీకు నిజంగా దేవుడు నీ హృదయంలో ఉంటే అవి నీకే తేట తెల్లమైపోతాయి. ఇక మరొక ప్రశ్న రాదు,
ఎందుకనంటే దేవుడు తన్ను సిద్ధపరచు వారికి మరి ఏమి సిద్ధపరచునో, తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. కానీ మనకైతే అది దేవుని యొక్క ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నదని 1 కొరింథీ పత్రిక మరి 2వ అధ్యాయం 9 నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రమాణకంగా తీసుకునేది ఆ పడిపోయే వారి గురించి కాదు. పడిపోయిన వారు కొంతమంది పడిపోతారు, వారు ఉద్రేకంతో ఆ పరిస్థితుల్లో అంటే తీవ్రమైనటువంటి ఆ లోతుల్లోనికి వెళ్ళి అది వారికే తెలుస్తుంది, వారి ఆత్మ. కానీ మనం ప్రమాణకంగా తీసుకునేది వారి పరిశుద్ధాత్ముడు ఉండడం వల్ల అలా పడిపోయాడని మనం దాన్ని బట్టి బేరీజు వేయకూడదు. లేదా పరిశుద్ధాత్ముడు లేడు, ఆయన ఎటకారం చేస్తున్నాడు, కావాలని పడిపోతున్నాడు అని నీవు కూడా దానికి తీర్పు తీర్చడానికి వీల్లేదు. దయచేసి ఈ విషయాలు మనం గమనించాలి. ఒకవేళ వాళ్ళు పడిపోయేలా చేశారంటే వాళ్ళు బలహీనపరిచేటువంటి ఆత్మలేమో, లేదా వారిలో బలహీనమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నదేమో. అయితే పరిశుద్ధాత్ముడు నిజంగా వారిలోకి వస్తే పడతామండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు నేనే అన్నప్పుడు సైనికులు వెనక్కి పడ్డారు. కాబట్టి కొంతమంది పడతారు, కొంతమంది పడరు. పడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదంటే పరిశుద్ధాత్ముడు ఉండడం వల్ల పడిన వారు కొంతమంది ఉంటారు, పరిశుద్ధాత్ముడు లేకపోవడం వల్ల పడిన వారు కొంతమంది ఉంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేయగానే కొంతమంది ఎదురున్నటువంటి వారు పడిపోతే వెనకాల ఉన్నటువంటి వారు కూడా అలా పడాలేమో అని అవిశ్వాసులు కొంతమంది పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వీటిని ఆత్మ సంబంధమైనటువంటి వరములను, అలాగే పరిశుద్ధాత్మైనటువంటి ఈ క్రియలను, బాహ్య సంబంధమైనటువంటి క్రియలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. మరి పడిపోయినటువంటి వారు పడనటువంటి వారిని మరి నిందించకూడదు, అవసరమైతే వారికి బోధించాలి. పడనటువంటి వారు పడిపోయినటువంటి వారికి బోధించాలి. లేదా అదిగో వాళ్ళు అదే క్రియల్లో జరిగితే వారిని అందులోనే కొనసాగినవ్వండి, వారు అందులోనే సాటిస్ఫై అవుతారు. చూడండి, కొంతమంది భోజనము కొంచెంగా చేస్తే కడుపు నిండిపోతుంది, కొంతమందికి కొంచెం ఎక్కువ పెడితే కడుపు నిండుతుంది, కొంతమందికి ఇంకా ఎక్కువగా ఇంకా తినే కొలితే తినాలనిపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు పశ్చాత్తాపం కలగడం, మారు మనసు పొందుకోవడం, పాపముల గురించి ఒప్పుకోవడం, ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మెయిన్ రిజల్ట్. దీన్ని బట్టి మనం బేరీజు వేసుకోవాలి. అంతేగాని పడిపోతున్నారా పడిపోవట్లేదా అనేటువంటి విషయాలు కాదు. పడిపోతున్నారు అని అంటే వారు మరి ప్రార్థనలో, ఆరాధనలో మరి బలహీనంగా ఉన్నారేమో. ఒకవేళ పడిపోతున్నారంటే నిజంగానే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వారిలో కలిగి పడిపోతున్నారేమో. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. పడిపోయినటువంటి వారిని మనం ఏమీ అనకూడదు. ఎందుకనంటే వారికి తెలీదు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నారని. హీరా బాబా షదారిలని అన్య భాషలు కూడా మాట్లాడతారు. యాక్చువల్లీ అన్య భాషలు మాట్లాడేటువంటి వాడు దేవునితో మాట్లాడుతున్నారని మరి బైబిల్ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో. అంత మాత్రమే కాకుండా కృపావరములు ఉన్నాయి. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి కృపావరములు ఉన్నాయి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వలన వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘబిడ్డలారా, దేవుడు మీకు తెలియపరిచేది ఏంటంటే, నేను చెప్పేటువంటి టాపిక్ వారు పడిపోతున్నటువంటి దాన్ని బట్టి ఆ ఎఫెక్ట్ గురించే నేను మాట్లాడుతున్నాను. కృపావరముల గురించి కాదు కానీ, ఆత్మవరముల గురించి కాదు కానీ. మరి పడిపోయేటువంటి వారు ఎందువలన పడిపోతున్నారంటే, వారు ఉన్నటువంటి ఆ తీవ్రతను బట్టి, ప్రార్థన తీవ్రతను బట్టి, ఆరాధన తీవ్రతను బట్టి పడిపోతున్నారు. పడనటువంటి వారు అలా పడిపోవాలని మరి వారిని ప్రమాణకంగా తీసుకోకూడదు. ఒకవేళ పడిపోయి ఎగిరి గంతులు వేసి ప్రభువుని స్తుతిస్తేనే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి, ఇది పరిశుద్ధాత్మని శక్తిని అంటే అలాగే ఆరాధించుకో. మరి పరిశుద్ధాత్ముడు దావీదు మీదకు వచ్చినప్పుడు, మందసం వస్తున్నప్పుడు ఆయన కూడా ఆత్మతోనూ సత్యముతోనూ నాట్యము చేసి, మరి ఆ మందసం వస్తున్నప్పుడు మందిరములోనికి నాట్యము చేసి తన మీద మరి డ్రెస్సులు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా పరవశుడయ్యారు. మరి ఆ విధమైనటువంటి కార్యములు కూడా సంఘంలో జరుగుతాయి. అలాగే దావీదు గారు నాట్యం చేస్తున్నారు, ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందని మిగతా వారందరూ కూడా డ్యాన్సులు వేయలేదు. అక్కడ ఉన్నటువంటి వారందరూ క్రమముగానే సక్రమంగానే ఆరాధించారు. ఇంకొక మాట ఉంటుంది, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు అని.
కాబట్టి ఇవన్నీ మరి చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే ఏది సంపూర్ణమైంది కాదు. నేను చాలాసార్లు చెప్తున్నా, ఏ సంఘము సంపూర్ణమైంది కాదు, ఏ సేవకుడు సంపూర్ణమైనటువంటి వాడు కాదు, ఎవరూ సంపూర్ణులు కాదు. ఎందుకనంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మనమందరము విశ్వాసములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణమగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. కాబట్టి సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణతలోనికి రావడానికి నానా విధమైనటువంటి కృపావరములు ఉన్నాయి, ఆత్మవరములు ఉన్నాయి, అలాగే రకరకాల ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. మరి గాలి, వాయువులు, అగ్ని వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ చెట్లకి, ఆ కొమ్మలకి, ఆ రెమ్మలకి జరుగుతుందో, పరిశుద్ధాత్ముడు సంఘములోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నిలబడినప్పుడు ఆయన వ్యక్తితో కూడిన శక్తి, పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తితో కూడిన వ్యక్తి కనుక ఆ శక్తి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. చూడండి, మనం మాట్లాడితేనే పిల్లలు ఎంతో కొంత భయపడడం, దాక్కోవడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మనలోనే ఎంతో కొంత శక్తి ఉంది. అలాగే పరిశుద్ధాత్మలో ఖచ్చితంగా శక్తి ఉంది. ఆ శక్తిని బట్టి వెనక్కి తగ్గడం, పడిపోవడం, గంతులు వేయడం జరుగుతుంది. అయితే మరి కొత్తగా వచ్చేటువంటి వారు దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. మరి దయచేసి వాక్యమే ప్రామాణికంగా మనం తీసుకోవాలి. వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని, అనగా పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని, ఆదరణకర్తని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. దయచేసి ఈ విషయాలన్నింటినీ గమనిస్తారని కోరుచున్నాం. కాబట్టి ఆ ప్రేయర్లో పడిపోవడం కరెక్టా కాదనంటే దాన్ని మనం సరిగ్గా చెప్పలేం. మరి నిజంగా ఆత్మ వచ్చిన వారు పడిపోవచ్చు, అది ఆత్మ కాదా అనేది అతని విషయానికి వదిలేయాలి. ఆ మనిషిని యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఆత్మకే బయలుపరచబడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటి విషయంలో ఉండాలి. అయితే మనకు కావాల్సింది అది కాదు, కానీ వాక్యం కావాలి. వాక్యం వెనకలో ఉన్నటువంటి సత్యము కావాలి. కాబట్టి ఈ విధమైనటువంటి పడిపోయిన వారి గురించి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒకవేళ నీవు కూడా పడిపోతేనే నేను సాటిస్ఫై అవుతున్నానన్న, పడిపోతేనే ఎగిరి చప్పట్లు కొడితేనే నాకు ఆరాధించినట్లుగా ఉంటుంది, లేదా ఆరాధించలేనట్లుగా ఉంటుందంటే అలా చేసుకో, ఎవరు వద్దనరు. కాబట్టి సంఘములో ఇతరులకు ఇబ్బంది పడేటువంటి విధంగా మనం ఉండవద్దు. నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. కాబట్టి ఉద్రేకంతో కూడా ఆరాధించుకోవచ్చు, స్తుతించుకోవచ్చు, సంతోషించుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రతిసారి చెప్తున్నటువంటిది, ప్రతి సంఘము కూడా క్రీస్తు యొక్క అవయవమే. ఎవరు దేన్ని ఆటంకపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు అనగా పరిశుద్ధాత్ముడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడుతున్నారని కూడా మరి అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉంది. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. పడిపోయినటువంటి వారిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మనం దేన్ని బట్టి మరి బేరీజ్ వేసుకోవాలంటే ఆత్మఫలమును బట్టి. గలతీయులకు రాసినటువంటి పత్రిక మరి 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి ఆత్మఫలమును మనం బేరీజ్ వేసుకోవాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇది ప్రేమ కలిగి ఉంటున్నారా లేదా, దీర్ఘశాంతంతో ఉంటున్నారా లేదా, వారి క్రియలు ఎలా ఉన్నాయి, ఆ క్రియలను బట్టి వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదనేది బేరీజ్ వేసుకోవాలి. దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఎగిరి చప్పట్లు కొట్టడం, వెనక్కి పడిపోవడాలు ఇవి కాదు. కొంతమంది పడిపోయే వాళ్ళు ఉంటారు, వారిని ఆటంకపరచవద్దు. వారు పడిపోనివ్వండి, పడిపోయినా అభ్యంతరం లేదు. వారు పడిపోయారని మనం పడిపోకూడదు. నీకు ఎలా ఆరాధించుకోవాలనుకుంటే అలా ఆరాధించుకో. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్రమముగా, పద్ధతిగా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఆరాధించుకోవాలి. అట్టి ధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్.